హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడిఎస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను కాజు పన్నీర్ మసాలా కర్రీ చూపిస్తున్నాను. ముందుగా నేను కాజు తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇది 100 గ్రాములు కాజు తీసుకున్నాను. కొద్దిగా కలర్ రావాలి, లేదంటే వెంటనే మాడిపోతుంది అనమాట. పన్నీర్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. బటర్ వేసుకొని, బటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయల పేస్టు వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ రెండు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత కాజు పేస్ట్ వేస్తున్నాను. కాజు పేస్ట్ 50 గ్రామ్స్ కాజు పేస్ట్ చేసుకున్నాను. కాజు పేస్ట్ వేసినప్పటి నుంచి మాత్రం మనం అసలు స్టవ్ దగ్గర నుంచి కదలకుండా వేపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. టమాటా ప్యూరీ అయితే 3 టమాటాలు, పెద్ద టమాటాలు 3 టమాటాలు తీసుకున్నాను. అది ప్యూరీ చేసుకొని వేసుకున్నాను అనమాట. టమాటా పేస్టు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు 3 వేసేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా మొత్తం అన్నీ వేసేసుకొని కలిపేసుకొని బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి ఆపకుండా. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట. ఈ వాటర్లో మొత్తం కొంచెం ఉప్పు, కారం అంతా బాగా కలిసేటట్టుగా చేసుకొని ఇప్పుడు ఆ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజు కూడా వేసి కలిపేసుకున్నాను. కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ సగం ఎగరాలన్నమాట. బాగా ఎగిరిన తర్వాత అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఎప్పుడు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత మనకి చిన్న పీసులు అయిపోతాయి. ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసుకున్నాను. కొంచెం ఎగరాలన్నమాట. కొద్దిగా ఇంకా కొంచెం లైట్గా వాటరీగా అనిపిస్తుంది. ముక్క అయితే విడకూడదు. మనకి పన్నీర్ ముక్క విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా కలిపేయకూడదు. జాగ్రత్తగా స్లోగా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఫైనల్లో అయితే బటర్ పీస్ వేసేసాను. ఇలా ఎగిరిపోయిన తర్వాత కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పరోటాలు కాలుస్తున్నాను. పరోటాలు రెడీమేడ్ పరోటాలు తీసుకొచ్చాము. ఇవి అటు ఇటు టర్న్ చేసుకొని బటర్తోనే చేసుకుంటే బాగుంటాయి. బటర్తోనే ఫ్రై చేశాను నేను. కర్రీ అయితే ఇలా సూపర్ టేస్టీగా కుదిరింది. పన్నీర్ పెద్ద ముక్కలు కోసుకోవడం వల్ల మనకి ముక్కలు విడిపోకుండా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా కుదిరింది. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.